నిన్న ఎట్లా ఎంజాయ్ చూసిరా అమ్మో పోతురాజన్నం చూడగానే నాకైతే మస్తు ఖుషేసింది. ఇక దుమ్ము దులిపేసిన డ్యాన్స్తో మీకు నచ్చిందో లేదో నాకు తెలియదులే, కానీ ముందైతే ఇవన్నీ కంటే మన ప్రోగ్రాం ముందు స్టార్ట్ చేసేద్దామా? పాట్ ముచ్చట్లు. ముందు చూడండి ముఖ్యాంశాలు. బాసర త్రిపుర ఐటీ పిల్లల గోసలు, పట్టించుకోవట్లే ఎలాంటి సమస్యలు. ఆటో తోలింది రోజక్క, నువ్వే తోపిక. పూరి గుడిసెల సమస్యలు తెలుసుకోవడానికి పోయినా ఈరోజు. మంత్రి సార్ తీరుస్తాడంట అన్ని సమస్యలు, ఇచ్చిపోయిండు అన్ని హామీలు. బాసర త్రిపుర ఐటీ పోరగాళ్ళు పడుతున్న గోసలైతే ఎవ్వరు పడింది పుల్లా. ఇక మొన్ననే 6 రోజులు ధర్నా చేసి పడ్డారు. అదో ఇదో అని చెప్పేసి సవితా ఇంద్రారెడ్డి ఇచ్చి 4 మాటలు చెప్పగానే పోరగాళ్ళు మస్తు కుసైర్రు. ఇక తీరా అన్ని సమస్యలు తీరుతాయి అనుకోగానే ఇగో ఈ సమస్య మళ్ళీ మొదలైంది. ఇక ముందు చెప్పుకున్నట్టే 6 రోజుల ధర్నా తర్వాత మంత్రి సవితా ఇంద్రారెడ్డి చెప్పిన మాటలతో పోరగాండ్లు అయితే సంతోషపడ్డారు. ఇక అన్ని కష్టాలు పోతాయి అనుకునే లోపే ఏమైందో తెలియదు కానీ పోరగాండ్లందరికీ కడుపులో తిప్పడాలు, వాంతులు అవ్వడాలు మొదలైనవి. ఇక తీరా అన్నంలో ఏం పడ్డదో ఏమో కానీ ఏం కాలితయిందో తెలియదు కానీ పోరగాండ్లు అయితే దావకాన పాలయ్యారు. ఆ ఎమ్మెల్యే రాలే, ఈ ఎమ్మెల్యే రాలే, కానీ చివరకు ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ అయితే వచ్చి పోరగాండ్లను మందలిచ్చింది. ఇక ఆయనతో పాటు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి వచ్చి పోరగాండ్ల ఆరోగ్యం ఎట్లుంది, ఏం కథ అని అరుచుకున్నారు. ఇక ఆసుపత్రి సిబ్బందికైతే పోరగాండ్లకు మంచిగా వైద్యం చేయమని చెప్పారు మన వెంకటన్న. ఇక ఇదంతా కథ నడుస్తున్నా అటు కేసీఆర్ సారు ఇటు కేటీఆర్ సారు నోరు విప్పకపోవడమే గమ్మతుంది. సార్ ఇప్పుడు ఏం జరుగుతుందనేది దానికి క్లారిటీ అది ఇక్కడ మాట్లాడినప్పుడు 48 hours అబ్జర్వేషన్ దానికి సంబంధించి క్లారిటీ అది. మీరు హైదరాబాద్కి వెళ్ళి వచ్చారు, మీరు పంపిస్తే ఖచ్చితంగా పిల్లలందరూ అంటే రికవర్ అయ్యేంత వరకు ఉంచాలి కదా. మరి అంటే నేను చెప్తున్నా జనరల్ గా వాళ్ళకి ఉత్త ఎగ్ రైస్ వల్ల అని చెప్పి నిన్నటి వరకు చెప్తున్నారు. అంటే నాన్ వెజ్ తిన్న పేషెంట్ అంటే ఎగ్ తిన్న వాళ్ళకే, కానీ వెజ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి కూడా అయింది. అంటే ఆయిల్ వల్ల ప్రాబ్లం అయింది. ఆయిల్ వల్ల లేనప్పుడు వాళ్ళు అంటే నార్మల్ బేసిక్ ఉన్న మీరు అక్కడనే ట్రీట్మెంట్ చేస్తున్నారు. సివియర్ గా వాళ్ళకి ఇక్కడికి తీసుకొచ్చారు. కనీసం 48 గంటలుగా అంత ఇన్ఫెక్షన్ ఏ పరిస్థితి ఉందో ఎట్లా తెలుస్తుంది చెప్పండి. స్కాన్ గిరమని చేసిరా వీళ్ళకి. వైటల్స్ కొంచెం నార్మల్ గా వైటల్స్ ఫ్లక్చువేట్ అవుతాయి సార్. ఇమీడియట్ గా పంపించేస్తే కాంతి మనం పోయేటప్పుడు తీసుకెళ్ళి అయింది అనుకోండి, ఎవరు రెస్పాన్స్ చెప్పండి. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వీక్ ఉంటే పేరెంట్స్ తోటి ఇంటికి పంపిస్తారు. మళ్ళీ తల్లిదండ్రులు పాపం వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్ అడ్మిట్ చేసుకొని వాళ్ళ ఖర్చులు పెట్టుకోవాలి. సార్ మాట్లాడుతున్నారు తీసుకెళ్తున్నప్పుడు డిశ్చార్జ్ ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు మాకు సరైన తిండి పెడతలేదని చెప్పి 8 రోజులు పోరాటం చేసిన తర్వాత విద్యాశాఖ మంత్రి అక్కడికి వచ్చి సమస్య పరిష్కరింపజేస్తామని చెప్పింది. 2 రోజుల క్రితం కూడా విద్యార్థులు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఆయిల్ ప్యాకెట్స్ లో ఎక్స్పైరీ డేట్ అయిపోయింది, ఆయిల్ అనేది సరైన క్వాలిటీ లేదని విద్యార్థులు చెప్పారు. చెప్పినప్పటికీ తీసేస్తాము, దానితో వంట వండుతలేమని చెప్పి మళ్ళీ దానితోనే వంట చేయడం వల్ల ఈరోజు 2 హాస్టల్స్ లో ఏదైతే PUC 1 అండ్ PUC 2 అదే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 6,000 మంది విద్యార్థులైతే కింద హాస్టల్లో ఈ ఆయిల్ వాడడం వల్ల దాదాపు 6,000 మంది విద్యార్థులు ఈరోజు అనారోగ్యం పాలైన. వాళ్ళు అనారోగ్యం పాలైనప్పుడు ఫుడ్ పాయిజన్ అయినప్పుడు వాళ్ళకి మెరుగైన వైద్యం అందించడానికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి. కానీ ఇష్యూని సబ్సిడైజ్ చేసి చాలా మటుకు పిల్లల్ని అక్కడ ఉన్న వాళ్ళ హాస్టల్ రూమ్లలోనే పెట్టడం వల్ల క్రమక్రమాన ఒక్కొక్కళ్ళకు కూడా ఈ యొక్క సమస్య తీవ్రత ఒక్కొక్కళ్ళని కూడా హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఈ యొక్క ప్రభుత్వం కేవలము ఆ కాంట్రాక్టర్ ఎవరైతున్నాడో హరీష్ రావు బంధువు కాబట్టి
హరీష్ రావుకి సంబంధించిన కాంట్రాక్టర్ కాబట్టి ఆ కాంట్రాక్టర్ ని కాపాడే ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ విద్యార్థులకి న్యాయం చేసి మెరుగైన తిండి పెట్టాలన్న ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం లేదు. తక్షణమే మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఎన్ఎస్ఏ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షుడు మోహన్ రెడ్డి అన్న, అదేవిధంగా మా ఎన్ఎస్ఏ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేము ఆ కాంట్రాక్టర్ ని తక్షణమే కస్టడీలో తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని వారిపైన కఠినంగా శిక్షిస్తే ఇటువంటి ఒక పరిస్థితి మరి ఇంకొక హాస్టల్లో ఇంకొక విద్యార్థికి ఇటువంటి బాధ పట్టకుంటుంటుంది. దీన్ని పక్కన పెట్టి మా సొంతలో గొంతుకల్లో ఎంచివేసే ప్రయత్నం చేసి నిన్న 18 టీఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారు. రాత్రి పూట వీళ్ళకి తొత్తులు లేకుండా బీజేపీ పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అలా చేసి లోపల రానిచ్చారు. అదే మేము మాట్లాడడానికి వస్తే మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. బిడ్డ కేసీఆర్ గారికి, సబితా ఇంద్రారెడ్డి గారు చెప్తున్నా, నా ఏ తమ్మునికి చెల్లెకి ఎవరికన్నా ఇబ్బంది జరిగినా బిడ్డ దాని తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ మీరు తిరిగినా భౌతిక దాడులకి దిగుతాము. ఇక ఎవరైనా సూపర్ స్టారు, ఇక పెద్ద స్టార్ అయితే ఏం చేస్తారు? వాళ్ళు ఏదైనా పని చేస్తే మస్తు పొగడతాం. ఇక తగ్గేదేలే అంటుంది మన రోజక్క. ఆమె ఏమైనా సూపర్ స్టార్ కాదా? ఆమె కూడా ఒక పెద్ద హీరోయిన్. ఇప్పుడు మంత్రి కూడా ధూమ్ధామ్గా సెట్ వేసుకొని ఆటో తోలితే ఎట్లుంటుందా? ఇక ఇట్లుంటుంది. ఇక రోజక్కని చూస్తూనే ఉన్నారు కదా, ఆటోలో దుమ్ము దులుపుతుంది. ఇక ఆటో డ్రెస్ వేసుకుంటా మంచిగానే ఉన్నావు అక్కో. ఇక మిత్ర కార్యక్రమంలో భాగంగా రోజక్క అంట ఇక ఆటో దోల్దామని చెప్పేసి ఎక్కింది. ఇక ఆటో డ్రైవర్గా ధూమ్ధామ్ దులుపుతుంది కదా అక్క. ఇక జగనన్న గొప్పతనము, ఇక ఆయన చేస్తున్న పథకాల గురించి, ఆయన ఇస్తున్న హామీల గురించి ఒక్కటని చెప్పుకుంటా, రెండని చెప్పుకుంటా, చాలా చెప్పుకుంటూ వచ్చింది. ప్రతి ఒక్క విషయము పెంచుకుంటూనే వచ్చింది. ఇక రోజక్కైతే మంత్రి అయ్యే రోజు నుండి హుషారుంది. ప్రతి ఒక్క విషయాన్ని ఒక మూవీ అనుకుంటుందో ఏమనుకుంటుందో మనకు తెలియదులే, కానీ ఆమె హుషారుతో పాటు మనని కూడా హుషారెక్కిస్తుంది. నువ్వు ఇట్లాగే ఇంకా హుషారెక్కించి జనాల పనులు అన్నీ చేయాలని కోరుకుంటున్నాం రోజక్కో. సార్ స్లో బ్రేక్. చలో జరిగిన కొంచెం నానా రానా జగన్మోహన్ రెడ్డి గారు తాను ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని 95% పూర్తి చేసి, కొన్నైతే అసలు వాగ్దానం చేయకపోయినా కూడా ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆలోచించి తీసుకున్న నిర్ణయాలతో ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఏ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా, ఏ బై ఎలక్షన్ ఎంపీ ఎమ్మెల్యే జరిగినా కూడా వైఎస్ఆర్సీపీకి జగనన్నకే అండగా ఉన్నారు. అంటే కారణం ఏంటి? ఆయన ప్రజల మనిషి, ప్రజల నాయకుడు, వాళ్ళ కోసమే అన్నీ చేస్తున్నారు అనేది అందరికీ తెలిసిన నిజం. ఈరోజు ప్రతి పైసా పారదర్శకంగా, అవినీతి లేకుండా బటన్ నొక్కితే వాళ్ళ అకౌంట్లలో ఏ సంక్షేమ పథకానికి ఎవరు అర్హులో వాళ్ళకే అందుతుంది. కాబట్టి ఇక్కడ లెక్క క్లియర్. అంటే ఆయన ఒక విధంగా మనం చూసుకునే విధంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకో. ఒకసారి తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఇది బీసీలను, మైనారిటీలను ఫిట్నెస్ సర్టిఫికెట్లు సారీ మీ అందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి పథకం ఈ వాహన మిత్ర. ఆ రోజటి నుంచి ఈ రోజుటి వరకు మీరు చూస్తే ఎవ్రీ ఇయర్ లబ్ధిదారులు పెరుగుతూనే పోతున్నారు. ఎప్పటికప్పుడు ఎవరికి అర్హత ఉందో అప్లై చేసుకున్న వెంటనే వెరిఫికేషన్ చేసి
దాంట్లో ఎంపికైన వాళ్ళకి వెంటనే కూడా ఎవ్రీ ఇయర్ ఇవ్వటం అనేది మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ యొక్క సంవత్సరానికి గాను 4వ విడత 262 కోట్లని మరి ఈరోజు మీ అందరికీ కూడా అకౌంట్లలో వేయటం కళ్ళారా చూస్తున్నారు. ఇక ఏ సమస్య ఉన్నా ఈసారికే పోయి చెప్పాలి. ఎందుకంటే ఇక ఏ ఎమ్మెల్యేలు వస్తున్నారో లేదో నాకు తెలియదులే, కానీ ఇగో ఈసారి మాత్రం పలకరించడానికి పోయిండు, అన్ని సమస్యలు తీరుస్తాడంట. ఇక మొన్నటిదాకా కురిసిన వర్షాలకు ఏడ చూసిన గోదావరి ప్రాంతం దగ్గరలో నూర్లైతే నాశనమైనాయట. ఇక ఏ మంత్రి రాలేదు ఏమనుకుంటారేమో అని మన మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు సార్ అయితే పోయిండట. ఇప్పుడు ములుగు జిల్లా ప్రాంతంలో ఉన్న వాజేడు మండలం, ఏటూరు నాగారం మండలం దగ్గరలో ఉన్న పూసూరు బ్రిడ్జి, రొయ్యూరులో వరదలకు ఏమేం పాడినాయో అన్ని చూసిండట. ఇక బీసీ కాలనీల జనాలనైతే ఓదార్చిండు సారు. ఇక అన్ని పనులు చేయిస్తా అని చెప్పి మళ్ళీ పోయిండట. ఎప్పట్లాగా మర్చిపోకుండా అన్ని పనులు చెయ్యిరు సారు. మున్సిపాలిటీలో వాళ్ళు ఏంటి గుడి చేసుకున్నారో 30 మంది కొట్టుకొని పోయారు. వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి 30 మంది వేరే స్కూల్లో ఇక నిన్ననే చెప్పుకున్నాం కదా, అదే కారద్దాలు బాగొట్టింది. ఇక ఊరు జనాలు ఆపేసిరని చెప్పేసి గట్లెట్లా బీజేపీ నాయకుడిని ఆపేస్తారని చెప్పేసి ఈరోజు ధర్నా చేయడానికి మొదలుపెట్టిర్రు. ఇక నిన్న బీజేపీ నాయకుడు అదే అరవింద్ సార్ని ఆపేసిరు కదా, ఆ విషయమే అరవింద్ సార్ అద్దాలు అవి ఇవి పగలగొట్టిరు కదా, అవి ఎట్లా పగలగొడతారు ఏం చేస్తారని చెప్పేసి ఇవాళ జగిత్యాల జిల్లాలో అయితే పాత బస్తీ కాడ ధర్నా చేయడానికి కూర్చున్నారు. ఇక ఆడ కూర్చోవడమే కాదు, ఇక మా బీజేపీ నాయకుడిని ఎట్లా ఆపుతారు ఏందని చెప్పేసి ఓ రేంజ్లో అరుచుకున్నారు బీజేపీ నాయకులు. ఇంకా ఆపింది ఎవరన్నా జనాలే కదా, ఎంతమంది ఎవరు ఎట్లా ధర్నా చేస్తే ఏం లాభము, ఆడ జనాలకు ఏం చేయట్లేదు, మీరు ఓట్లు అడగడానికి వస్తున్నారనే కదా. ప్రతిపక్షాలు మీరు ఉండి కూడా ఇట్లా మనిషిని అరుచుకోవాలి, కానీ ఇట్లా మీరు ధర్నా చేసి జనాల మీద ధర్నా చేస్తే వెరైటీగా ఉందన్న. ఇంకా మీరేమనుకుంటున్నారో మీ ఇష్టం, అది పరిస్థితి ఏంటనే చూస్తానికి వచ్చినాం తప్పితే అక్కడ రాజకీయం చేయడానికి రాలేదు. టీఆర్ఎస్ ఉన్నారా జాగ్రత్త, మీ మంత్రులతో మీరు వచ్చిన ప్రజలు మేము కూడా అలాగనే అడ్డుకుంటాము. దయచేసి ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఏదే పరామర్శించే హక్కు అని చూసే హక్కు అని ఉన్నది కనుక ఇప్పటి నుంచి ఎక్కడైనా మేము బీజేపీ పార్టీ తప్పకుండా మీ పర్యటనలు అడ్డుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం. నిజామాబాద్ ఎంపీ శ్రీ ధరంపూరి అరవింద్ గారు ఈ యొక్క నిజామాబాద్ పార్లమెంట్ పరిధి లోపల పర్యటనలోకి వస్తే ఎద్దండిలో టీఆర్ఎస్ గుండాలు ఈరోజు విచక్షణ రహితంగా ఎంపీ కాన్వే మీద దాడి చేసి ఈరోజు వారి యొక్క భయప్రాంతం గురి చేయడం జరిగింది. ఇక్కడ బీజేపీ తరఫున స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజామాబాద్ ఎంపీ తన యొక్క పార్లమెంట్ పరిధిలో ఎందుకు పర్యటన చేయరాదు, టీఆర్ఎస్ గుండాలు ఎందుకు అడ్డుకుంటున్నారో ఈ రోజు ప్రజలు చూస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు. ఈ టీఆర్ఎస్ పార్టీ గుండాలకు భౌతిక దాడులు చేస్తే మేము కూడా అదే రీతిలో జవాబు చెప్పడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావచ్చు, బీజేపీ కార్యకర్తలు కావచ్చు ఈరోజు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. దాడులు చేసే సంస్కృతి ఇప్పటి వరకు లేదు. కేవలం రాయలసీమలో వినేవాళ్ళం మనము. మన తెలంగాణలో ఈ నీచ సంస్కృతిని తీసుకొచ్చినటువంటి స్థానిక ఎమ్మెల్యే ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఆయన నియోజకవర్గానికి నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఎంపీ ఆయనకి ఎక్కడైనా పోవచ్చు. స్థానిక సమస్యల మీద ఆయన స్పందించే అధికారం, తెలుసుకునే అధికారం ఆయనకు ఉన్నది. ఆయన కేంద్ర ప్రభుత్వం నివేదించగలుగుతాడు, రాష్ట్ర ప్రభుత్వం నివేదించగలుగుతాడు, రాష్ట్ర కార్యదర్శి నివేదించగలుగుతాడు. ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన మంచి అరవింద్ గారి మీద దాడి జరిగినందుకు ఈ నిరసన మేము తెలియజేస్తున్నాము. భారతీయ జనతా పార్టీ తరఫున అరవింద్ గారు లోకట్ ప్రాంతాన్ని పరామర్శించడానికి పోయినప్పుడు గుండాలను, టీఆర్ఎస్ ప్రభుత్వం గుండాలను పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు.
దాడి చేసినారు. దాడి నిరసనగా మేము ఈ నిరసన తెలియజేస్తున్నాము. అరవింద్ గారు లోకట్ ప్రాంతంలో ఆ ఊర్లో ఎత్తండి గ్రామంలో లోకట్ ప్రాంతాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఆయన ఎలాంటి హామీలు ఇవ్వలేదు. ఆయన భారతీయ జనతా పార్టీ తరఫున తను రావడం జరిగింది. అయినా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం దొంగలను మన గుండాలను పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు. గుండాలు పెట్టుకున్న రాజకీయం ఎంతవరకు సమంజసము? ప్రజలందరూ చూస్తున్నారు. ఇలాంటి ప్రభుత్వం మాకు అవసరం లేదని ప్రజలే విమర్శించడం జరుగుతుంది. ఆ ఎత్తండి గ్రామ ప్రజలు కూడా విమర్శించడం జరుగుతుంది. ఎమ్మెల్యేను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ తరఫున ఖండిస్తున్నాము. కేఆర్ఎస్ గుండెలారా ఖబర్దార్, మీకు కూడా మీ మంత్రులకు మీ ఎమ్మెల్యేలకు ఇదే గతి పడుతుంది. రానున్న రోజుల్లో ఇద్దరిని గ్రామ ప్రజలు చాలా బాధపడుతున్నారు. గ్రామ ప్రజలు చేయలేరు. కావాలి కేఆర్ఎస్ గుండాలే దాడి చేసిళ్ళు. ఇక నేను బయటికి పోతున్నా, ఆడ గుడిసెల్లో చాలా మందికి చాలా కష్టాలు ఉన్నాయంట. ఆ కష్టాలు ఏందో మీకు వివరించడానికి బయటికి పోయి వస్తా. ఇక ఈరోజు మనం కళ్యాణ్ నగర్ షాదీ బస్తీ దగ్గర ఉన్నాం. ఇక వీళ్ళకైతే చాలా దినాల నుండి ఊరిస్తా వస్తుందంట మన ప్రభుత్వము. అది ఇస్తాము, ఇది ఇస్తాము, ఇదిగో బెడ్రూములు, అదిగో డబుల్ బెడ్రూములు అని చెప్పేసి ఊరిస్తూ ఉండి దాదాపు 30 ఏళ్ల నుండి ఇక్కడ ఈ స్థానికులు ఉంటూ ఉన్నారంట. ఇక్కడ నుండి వాళ్ళ సమస్యలు అయితే పట్టించుకోవడానికి ఎవరు రావట్లేదని చెప్పేసి చాలా దిగులు పడుతున్నారు. ఇక ఆ వాతావరణం ఏంది, వాళ్ళ సమస్యలు ఏంది అన్నీ ఈరోజు మీకు చెప్తాను నేను. రండి, చెప్పండి అమ్మా, మీ సమస్యలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ? మా అందరూ ఎవరు చూస్తలేరు, ఏం లేరు. పట్టి బియ్యం వేస్తున్నారు ఖాళీ ఎంతనే. మాకు ఎవరు నీళ్ళు వస్తే కూడా నీళ్ళు టాకీ వస్తుంది ఒకటి, ఏం లేదు. ఒక్కటి వచ్చే ఇల్లు ఉండదు లేదు అని చెప్పలేరు. మరి డబుల్ బెడ్రూమ్లో ఇస్తామన్నారు, మరి ఏమైనా వస్తున్నారా? అయ్యలేదు. డబుల్ రూమ్ అన్నారు, ఇస్తారు, ఇయ్యలేరు. ఏమైనా ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తుంటారా? ఎవరు లేదు, ఎమ్మెల్యే ఎవరు వస్తలేరు, ఎవరు రారు. మీ సమస్యలు పట్టించుకోవడానికి అయితే ఎవరు రారు, ఎవరు వస్తలేరు. ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు ఇక్కడ మీరు? చాలా దినాలు వచ్చి ఇక్కడ చాలా రోజుల నుంచి ఉంటాం. మీరే ఉంటున్నారా? చాలా రోజులు. ఏమైనా పని చేసుకుంటా ఉంటారా? ఇట్లానే ఎవరినో ఏమని ఇస్తే తినేది పని చేసేది ఇంతే, ఏం లేదు. మాకు ఇల్లు లేదు, ఇవే గుడిసెలా ఉండే. ఇక పెద్దమ్మ చెప్పినట్టు ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళ సమస్యలను పట్టించుకోవడానికి ఏ ప్రభుత్వము ఎటు నుండి కూడా రావట్లేదని చెప్పేసి ఆ పెద్దమ్మ అయితే యాస పడుతూ బాధతో మీకు చెప్తా ఉండదు. ఇక లోపల పరిస్థితి ఎట్లెట్లుందో చూపిస్తాను, రండి. ఈ ప్రాబ్లం చూపిస్తున్నాం. స్కూల్కి వెళ్తారా మీరు? ఇక్కడ దగ్గరలో గవర్నమెంట్ స్కూల్ ఉందా? చెప్పండి, ఎన్ని సంవత్సరాలు ఉంటున్నారు? हिंदी आता है यहाँ को कम से कम नहीं बोले तो 30-40 साल हो गए। हाँ, क्या करना, बहुत परेशान में है। हमारे बच्चे भी मर गए और हमारा जवाई भी मर गया, हमारा पोतरी भी मर गई। हमारा परेशान में है, कोई भी देने वाला नहीं। ऑपरेशन हो गया आँखी को और खाने को नहीं, चुप बैठ गए। चुप क्या करना, कोई दे बोलते नहीं देती। మరి సమస్యలు పట్టించుకోవడానికి ఎవరైనా ఎమ్మెల్యే వస్తారా? ఎవరు కూడా రాలేదు సార్. మాకు ఇట్లా వర్షం నీళ్ళు వస్తే, గలీజ్ నీళ్ళు వస్తే కూడా అట్లానే ఉంటున్నాం, అట్లానే పంటుంటున్నాం. పెద్ద సార్ దగ్గర పోతే కూడా ఏం పట్టిస్తలేదు, ఏం లేదు. వస్తే ఏమంటున్నారు, ఎవరు కూడా పెద్దవాళ్ళు ఇస్తలేదు, ఏం లేదు. మాకు అట్లానే చెప్తున్నా, అట్లానే ఊరుకుంటున్నారు. కష్టాలు మాకు బాధలంతా ఇండినా తగ్గ ఎవరైనా పట్టించుకోవాలి కదా మమ్మల్ని కూడా. వానలు వచ్చి పిల్లలంతా జ్వరం వస్తున్నారు, డెంగూ, మలేరియా అన్నీ వస్తుంది. వాళ్ళకి వైద్యానికే డబ్బులు సరిపోతలేవు. ఎవరైనా ఉంటే మాకు కూడా చూడండి, సాయం చేయండి. ఇస్తామంటారు కానీ డబల్ బెడ్రూమ్ ఇస్తామని ఓటు కోసమే వస్తారు. ఓటు కోసం ఓటు వేసే వారికి వస్తారు. ఆ తర్వాత మమ్మల్ని కేర్ కూడా చేయరు, ఏం చేయరు. మాకు బాత్రూమ్స్ కూడా లేవు. ఈడనే ఆడమొగ అని తెలియకుండా అందరు కలిసి వెళ్తారు. మమ్మల్ని కేర్ చేసే వాళ్ళు ఎవరు కూడా లేవు. ఓటు కోసం వస్తారు, ఓట్లు వేయడానికి వస్తారు. ఓట్లు వేయించుకున్న తర్వాత ఒక్కరు కూడా కేర్ చేయరు. మాకు రేషన్ బియ్యం కూడా లేదు. మాకు ఇలాంటి పరిస్థితి, ఈ బురదలోనే జీవిస్తున్నాం. చిన్న పిల్లలు ఉన్నారు. గుడిసెల్లో కూడా నీళ్ళు మస్తు కారుతుంది. ఇప్పటికీ వారం నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి, కానీ ఒక్కరు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు ఈడ, తెలుసా. ఇళ్ళలో మొత్తం నీళ్ళు వచ్చిన చిన్న పిల్లల్ని తీసుకొని అట్లనే వండుకుంటాం, తెలుసా. ఎవరు ఏ ఎమ్మెల్యే కేర్ చేస్తలే, ఎవరు వచ్చి కేర్ చేస్తలే. ఒట్టి మాట వరుసకే చెప్తారు కానీ ఒక్కరు వచ్చి మమ్మల్ని ఎవరు సహాయం చేయరు. బియ్యం లేదు, ఒంట్లో తినడానికి ఏం లేదు. అయినా కూడా మా కష్టం మేము పడుతున్నాం. ఓట్ల కోసమే వస్తారు కానీ ఓట్లు వేసిన తర్వాత ఎవరు మమ్మల్ని కేర్ చేయరు.
మరి ఇలాంటి ఇట్లాంటి వర్షాలు పడేటప్పుడు కూడా ఆదుకోవడానికి ఎవరు రాదా? లేరు, ఆదుకోవడానికి ఎవ్వరు రావట్లేదు, కనీసం చూడడానికి కూడా రావట్లేదు. ఎలా జీవిస్తున్నారు ఈ పేదవాళ్ళని చూడడానికి కూడా రావట్లేదు ఎవరు కూడా. మమ్మల్ని కనికరిస్తలేరు తెలుసా. ఎమ్మెల్యే అయినా ఎవరైనా. మీ సొంత గ్రామం ఇదేనా అండి? మేము పుట్టిందే ఈయన, పెరిగింది కూడా ఈయన్నే తెలుసా. అప్పటి నుండి ఇలా గుడిసెల్లో తప్ప మరో చోటు లేకుండానే బతుకుతున్నారు. ఇదే ఈయన్నే పుట్టాం, ఈయన్నే పెరిగాం, ఇక్కడే ఉన్నాం, అయినా ఎవరు సహాయం చేస్తలేరు మమ్మల్ని. ఇక జనాల పరిస్థితి చూస్తుంటే ఇక్కడ కన్నీరుతో బాధపడే తప్ప ఏ విషయం లేదు. ఏ ఎమ్మెల్యే సార్ కానీ ఏ మంత్రి సార్ కానీ వచ్చి పలకరించే వాళ్ళు కూడా లేరంటున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నా మన ప్రభుత్వానికి కనబడట్లేదంటారా? ఎన్నో రేషన్ బియ్యాలు ఇస్తామంటారు, అది ఇస్తాము ఇది ఇస్తామంటారు. మరి ఇన్ని చేస్తున్న ప్రభుత్వాలు ఇలా పేద ప్రజలను ఎందుకు పట్టించుకోవట్లేదు అనేది మాత్రం మనం స్పష్టంగా మాట్లాడుకోవాల్సిన విషయం. అడవి నుండి మొత్తం అడవిలో సంధి ఉన్నాం మేము ఇక్కడ. ఎప్పుడైనా కాదు మేము, ఎప్పుడల్లా కాదు మేము. ఏదైతే జంగల్ ఉండేది జంగల్లో ఉన్నాం మేము ఇక్కడ అడవిలో. రోడ్ లేకుండా ఏం లేకుండా మా పిల్లలు ఇక్కడ పుట్టిరు. రాజస్థాన్ పోయి ముసలి అయినాం ఇక్కడ. మా పిల్లలు పుట్టినారు ఇక్కడనే, అందరు పుట్టినారు ఇక్కడనే. మాకు ఎవరు మాకు పట్టించుకోగలరు. ఇంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఇంట్లో నీళ్ళు చూస్తున్నారు మాకు వచ్చి, ఎవరు చూడకొచ్చిండ్రు. మా చిన్న పిల్లలు ఉన్నారు, మా నీళ్ళు లేవు, ఏం లేవు, మా బాత్రూమ్ లేవు, మాకు ఏం లేదు. ఎక్కడ పోవాలి మేము ఎక్కలేదు, బాత్రూమ్ లేక ఏం లేక. నా ఇస్తాను పోయింది ముసలిదనైనా ఇక్కడ. అయితే పిల్లలు చచ్చిపోయినా ఇక్కడ. నా కొడుకు గిట్ట పెన్షన్లు ఏమైనా వస్తున్నాయండి? నా పెన్షన్ మాకు ఇద్దరికి రాకొచ్చి పెన్షన్ లేవు, అసలు మాకు పెన్షన్ లేవు. పెన్షన్ మా ఇంటికి లేదు. అప్లై చేసిరా మీరు? అప్లై చేసినా కానీ ఇంకా రాలేదు. రేషన్ కార్డు రేషన్ బియ్యాలు వస్తుంటాయండి? అవి వస్తే ఒక్కటే మా ఆయనది మా హస్బెండ్ ఇద్దరిదే ఉంది. వీళ్ళకి ఎంతమంది లేదు. రేషన్ బియ్యం ఏం లేదు. గవర్నమెంట్ నుండి ఎలాంటి సహకారం మీకు అందట్లేదండి? ఇక్కడ మనం జనాల మాటలో స్పష్టంగా వింటుంది ఏంటంటే, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నా కానీ ఎలాంటి సదుపాయాలు, ఎలాంటి హక్కులు, ఎలాంటి చట్టాలు ఇక్కడ వర్తించట్లేదు. ప్రతిసారి ఏది చెప్పుకున్నా, ఎన్ని వాళ్ళు వస్తున్నా కానీ ఊకే వస్తున్నారు, మా గోస చెప్తున్నారు కానీ అంతకుమించి ఎవరు ఏం పట్టించుకోవట్లేదని, ఎలాంటి ఎమ్మెల్యేలు ఎలాంటి సర్పంచ్లు ఇక్కడ వచ్చి మా గోస ఆరగించట్లేదని చెప్పేసి చెప్తూ ఉంటున్నారు. మరి ఇంకా జనాల కష్టాలు మనం వివరిద్దాం రండి. లైట్లు, ఫ్యాన్లు మొత్తం క్రాప్ అయింది రూమ్లో. ఇంకా ఏంటిది అక్కడ చికాకుండి మొత్తం వాసన నీళ్ళక వెళ్తే మొత్తం నీళ్ళే వస్తాయి లోపల ఇంటి. ఇప్పుడు రావట్లే ప్రస్తుతం వాన. మొన్న బైక్ పొంచయింది నీళ్ళతో బైక్ పొంచయింది. ఇంకా మా ఇండికా ఎకిల్ ఉండే కానీ అవి ఏమైందంటే ఇక పెద్దల అంటే భయం అవుతుంది. అది ఈ జంబా పెట్టేస్తున్నాయి బండి నిన్న నైట్ పెట్టేస్తే వాన మొత్తం ఇవాళ బాగుండి పెట్టుతాం. ఇప్పుడు వాన వస్తే మొత్తం అయిపోతాం. నైట్ పూట కరెంట్ అవి ఉంటాయండి? ఉండదు అన్న, ఉండదు. మొత్తం వెళ్ళిపోతుంది, ముఖం చీకటి వెళ్ళిపోతాం. ఫోన్లు అది మొత్తం ఖరాబ్ అవుతుంది. అది తెలుసా. మా పెద్దన్న చనిపోయిండు, మా అక్క చనిపోయిండు, మా నాన్న చనిపోయిండు, మా నాన్నమ్మ చనిపోయింది. నేను మా అన్న, మా మమ్మీ, మా వదిన, మా వద్దలు, కోడలు పిల్లలు. ఇంకా అంటే అన్న ఎమ్మెల్యే అయినా కేసీఆర్ అయినా ఎవరు రావట్లే, ఎవరు చూడట్లే. వాళ్ళ ఫోన్ల మీద వాళ్ళు వెళ్తారు. అయ్యే పాపం ఎట్లా ఉన్నారు ఎట్లా లేదు అని ఆగట్లే. ఓట్ల కోసం వస్తుంటారా? ఓట్ల గురించి వస్తారు, ఓట్ల గురించి ఏ అంటే ఇస్తారు. కానీ ఇట్లా ఉన్నాయి పరిస్థితులు కదా. వాళ్ళు బాబా ఫెకి ఏంటిది, బోపి అంటే ఏంటిది, అసలు ఎవరు పరిస్థితులు తెలుసా. మొత్తం వాన వస్తుంది, ఇది వస్తుందా అంటే మొత్తం వాళ్ళకి చెప్పాలన్నా ఇది వేస్తుందన్నా తెలుసా. వాళ్ళ మాటల్లో కూడా ఏమి చెప్పలేకపోతున్నారు ఇక్కడ చూస్తూ ఉంటే మనము. ఎందుకంటే వాళ్ళ గోస ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక ఎంత కష్టపడుతున్నా కానీ ఆ కష్టానికి న్యాయం దక్కని చోట ఎట్లా బతకాలని చూస్తున్నారు. ఇక అవి ఇవి ఇస్తామని చెప్పేసి హామీలు తప్ప ఏమి లేవు ఇక్కడ అని చెప్పేసి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. ఇక కష్టాల గోయల్లో మేము పడి ఉన్నామని చెప్పేసి వర్షం వస్తే చాలు మా ఇల్లు మొత్తం నాశనం అవుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇట్లా అక్కడ టెంట్లు ఇక్కడ టెంట్లు వేసుకొని వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇప్పుడు వరకు వాళ్ళ పెన్షన్ అనే నామం కూడా లేదని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది. అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి ఊరించే తప్ప ఇక్కడ ఏది లేదు.
ప్రతి పని వాళ్ళు కష్టపడి చేసుకున్నా కానీ సుఖంగా పడుకోవడానికి ఒక స్థలం కోరుకుంటున్నారు. వాళ్ళు బతకడానికి ఉండడానికి ఒక ఇల్లు కావాలని చెప్పిస్తున్నారు. ఎంత కష్టం చేసేవాడికైనా ఒక ఇల్లు ఉండాలన్నట్టు వాళ్ళకు దయచేసి ఒక ఇల్లు ఏర్పాటు చేయమని చెప్పేసి కేసీఆర్ సార్కు కేటీఆర్ సార్కు శనరాతలు పెడుతున్నాను. అయ్యా ఇగో ఇలాంటి కష్టాలు ప్రతి ఒక్కరు పడుతున్నారు. బంగారు తెలంగాణ అయిపోయింది అనగానే అయిపోదు. వాళ్ళ కష్టాలు మీరు ఇగో వచ్చి చూస్తే తప్ప ఏది కనబడదు. కాబట్టి మీరు ఎక్కడో కూర్చొని ఆ రాజ్భవన్లో ఆడ ఈడ కూర్చొని చేస్తే ప్రతి ఒక్కరు కనబడదు సారు. కాబట్టి కొంచెం వచ్చి మీరు కూడా ప్రజల్లోకి వచ్చి చూస్తే వాళ్ళ కష్టాలు తెలుస్తాయని చెప్పేసి ఈ 95 న్యూస్ ద్వారా మేమైతే కోరుకుంటున్నాం. వాళ్ళ కష్టాలను మీరు తీర్చాలని చెప్పేసి మా తరపున హామీ ఇచ్చేలా చేయమని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇక ఇవి ఈరోజు ముచ్చట్లు. ఇక రేపు ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ వస్తా. ఏంది రేపు ఏం ముచ్చట్లు అనుకుంటున్నారా? రేపు పబ్లిక్ టాక్ కదా సికింద్రాబాద్ బోనాలకి. మీరు చూడడానికి పోతారో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే అన్నీ చూపిస్తాను రేపు. అప్పటి వరకు మీకు సెలవు.